ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లాలో నీటి భద్రతా సాధనలో జలధార కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా అమలు చేసిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కృషిని కొనియాడిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్. నేడు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్లో గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థల్లో ఉపరితల మరియు భూగర్భ జల వనరుల స్థిరత్వం అంశంపై నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్ పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. మదనపల్లి మున్సిపాలిటీ గదులు వారపు మరియు దినసరి సంతకు సంబంధించి వేలంపాట నిర్వహించడం జరిగిందన్న మున్సిపల్ కమిషనర్ ప్రమీల. నేడు మదనపల్లి మున్సిపాలిటీలోని కమిషనర్ ఛాంబర్ నందు వేలంపాట నిర్వహించిన కమిషనర్. మదనపల్లి మున్సిపాలిటీ రూములు వారపు మరియు దినసరి సంతకు సంబంధించి వేలంపాట నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నేడు మదనపల్లి మున్సిపాలిటీలోని కమిషనర్ ఛాంబర్ నందు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో 5 గదులకు వారపు మరియు దినసరి సంతలకు వేలంపాటదారులు వేలంపాడి దక్కించుకున్నారు. సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మదనపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన గదులు దినసరి మార్కెట్ మరియు వారపు సంతలకు వేలంపాట నిర్వహించడం జరిగిందన్నారు. మున్సిపల్ గదులకు సంబంధించి కొన్నింటికి వేలంపాట పూర్తయిందని మరికొన్నింటికి ఎవరు రాకపోవడంతో వేలంపాటను వాయిదా వేయడం జరిగిందన్నారు. దినసరి మరియు వారపు సంతలకు సంబంధించి ఒకే వ్యక్తి వేలంపాటలు దక్కించుకోవడం జరిగిందన్నారు. ఈ వేలంపాటకు సంబంధించినటువంటి వివరాలను స్పెషల్ ఆఫీసర్ వద్ద ఉంచి అనుమతి పొందనున్నట్లు వివరించారు. ఇంకా మదనపల్లి మున్సిపల్ గదులకు సంబంధించి త్వరలోనే వేలంపాట నిర్వహించడం జరుగుతోందని, ఆసక్తి ఉన్నవారు ఈ వేలంపాటలో పాల్గొనవచ్చని తెలిపారు. ₹10 దీని మీద 18% GST. 3 years పీరియడ్ మాత్రం లేటెస్ట్ స్ట్రీట్ రూమ్ నెంబర్ 1 సర్కార్ వారి పాట ₹12,510. నమస్కారం. ఈరోజు మన మదనపల్లి పురపాలక సంఘంలో ఖాళీగా ఉన్న షాప్ రూములకి ఆక్షన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మొత్తం 56 షాప్ రూములకి మనం బహిరంగ వేలం నిర్వహించడానికి నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్ అనేది మనం న్యూస్ పేపర్లో టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని గవర్నమెంట్ ఆఫీసులన్నిటికి కూడా మనం పంపించి వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మున్సిపల్ ఆఫీసుకి సంబంధించిన షాప్ రూములకి వేలం జరుగుతుందని. దీనిలో భాగంగా ఈరోజు మనం కండక్ట్ చేసిన ఈ 56 షాప్ రూముల్లో 5 షాప్ రూములకి ఆక్షన్లో పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ముగ్గురాల వంక, అలాగే చిత్తూరు బస్ స్టాండ్, జేకే స్ట్రీట్ ఈ ఏరియాలకు సంబంధించిన షాప్ రూముల్లో వేలంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది హైయెస్ట్ బిడ్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హైయెస్ట్ బిడ్ని మనం స్పెషల్ ఆఫీసర్ వారి నిర్ణయం కోరడం జరుగుతుంది. సార్ ఇచ్చినటువంటి అప్రూవల్ మేరకు వాళ్ళకి లీజ్ అనేది 3 సంవత్సరాల కాలానికి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన షాపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మరలా ఈ బహిరంగ వేలం నోటీసు ఇచ్చి ఆక్షన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఈ షాప్ రూములు కావాలనుకుంటే సాల్వెన్సీ డిపాజిట్ చెల్లించి మీరు ఈ బహిరంగ వేలంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మనం ఈ మార్కెట్కి సంబంధించి ఫిబ్రవరి నుంచి కూడా మనం ఆక్షన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఇది 7th టైము బాక్స్ టెండర్ కమ్ ఓపెన్ యాక్షన్ అనేది కండక్ట్ చేశాము. దీంట్లో మనకి డైలీ మార్కెట్ అనేది 1 crore రూపీస్కి ప్రసాద్ గారు వేలంలో అంటే బాక్స్ టెండర్లో కోట్ చేసుకొని వాళ్ళు ఓపెన్ యాక్షన్లో ₹1,00,00,000కి పాడటం జరిగింది. ఈ ₹1,00,00,000 మీద మనకి 18% GST, మజ్దూర్ శాలరీ ఇవన్నీ కూడా ఉంటాయి. 18% GST అంటే 18 lakhs వరకు వాళ్ళు GST పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ వారం సంతకి సంబంధించి వారు 34 లక్షలకి పాడుకోవటం జరిగింది. ప్రసాద్ గారే దీన్ని కూడా 34 లక్షలకి
పాడటం జరిగింది. ఇది 7th టైం అనేది మనం ఈ ఆక్షన్ కండక్ట్ చేశాము. ఈ రెండు కూడా మనం స్పెషల్ ఆఫీసర్ వారి ఆమోదం కోరడం జరుగుతుంది. స్పెషల్ ఆఫీసర్ గారి తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ప్రసాద్ గారికి ఎవరైతే ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేశారో వారికి అంటే స్పెషల్ ఆఫీసర్ గారి ఆమోదాన్ని అనుసరించి నిర్ణయాన్ని అనుసరించి ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లాలో నీటి భద్రతా సాధనలో జలధార కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా అమలు చేసిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కృష్ణని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. నేడు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్లో గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థల్లో ఉపరితల మరియు భూగర్భ జల వనరుల స్థిరత్వం అంశంపై నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సుకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ను ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. జిల్లాలో అమలు చేసిన జలాధార ప్రాజెక్టుపై సదస్సులో కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి అందరికీ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో అమలు చేసిన జలాధార ప్రాజెక్టు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. జలాధార ద్వారా కరువు ప్రభావిత ప్రాంతమైన అన్నమయ్య జిల్లాలో నీటి వనరుల అభివృద్ధి సాధ్యమైందని, నీటి సంరక్షణలో విప్లవాత్మక మార్పు వచ్చిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ప్రధానంగా కేవలం 5 నెలల్లోనే భూగర్భ జలాలు 8.59 మీటర్లు పెరగడం, 962 మైనర్ ఇరిగేషన్ చెరువుల పునరుద్ధరణ, సుమారు 20,000 ఎకరాల భూభాగానికి నీటి రీఛార్జ్, గ్రామీణ పట్టణ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఇవి జలాధార విజయానికి నిదర్శనాలని పేర్కొన్నారు. జలాధార ప్రాజెక్టును అంకితభావంతో అమలు చేసి కరువు జిల్లాలను నీటి భద్రత దిశగా తీసుకెళ్లిన కలెక్టర్ నిశాంత్ కుమార్కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి మార్గదర్శకంగా తీసుకోవాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు. Basin-based water conservation and made the district record in the groundwater rise of 8.59 meters in 5 months, revival of 962 minor irrigation tanks, and recharge of 20,000 defunct bowells, and had a combined economic impact across various sectors of rural and urban economy. On this occasion, I would like to extend my heartfelt congratulations, and as you have become the trailblazer to all of us, Shri Nishant Kumarji, we wholeheartedly congratulate you. And I also extend my warm greetings and sincere appreciation to all other dignitaries, domain experts, scientists and professors from National Environmental Engineering Research Institute, National Institute of Hydrology, IIT Tirupati, Andhra University. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, ఆర్టికల్ 14, 15లు ప్రసాదించిన మత స్వేచ్ఛను, సమానత్వపు హక్కును కాలరాసిన 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమైనవని భారతీయ అంబేద్కర్ సేన అధినేత పీటీఎం శివప్రసాద్ స్పష్టం చేశారు. నేడు మదనపల్లి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రపతి ఉత్తర్వులోని 3వ పేరాలో పేర్కొన్న విధంగా క్రైస్తవ, ఇస్లాం మతాల్లోకి మారిన షెడ్యూల్ కులాల వారికి ఎస్సీ/ఎస్టీ యాక్ట్ వర్తించదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నిరసన వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు సమంజసమైనవేనని, మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాల నేతలు కుల దురహంకారంతో మండిపడ్డారే తప్ప వారు అవగాహనతో మాట్లాడలేదని చెప్పారు. మందకృష్ణ మాదిగపై అవాకులు పేలితే వారికి తగిన బుద్ధి చెబుతామని బ్రాహ్మణ సంఘాల నేతలను ఆయన హెచ్చరించారు. మందకృష్ణ మాదిగ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతకాకే విలేకరుల సమావేశంలో కళ్ళు తాగిన కోతుల్లా బ్రాహ్మణ సంఘాల నేతలు ప్రవర్తించారని చెప్పారు. బ్రాహ్మణ నేతలు కుల దురహంకారంతో శ్రీకృష్ణుడి బ్రాహ్మణుల కాళ్లు కడిగి ఆ నీళ్లు తలపై చల్లుకున్నాడని చెప్పి శ్రీకృష్ణుడిపైన అనుచిత వ్యాఖ్యలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. రాముని యుద్ధంలో గెలిపించిన వానరులు ఆదివాసులని, యుద్ధాన్ని నడిపించిన జాంబవంతుడు దళితుడని, రామాయణాన్ని రాసిన వాల్మీకి బోయేవాడని, చాకలి మాట వల్లే రాముడు సీతను అడవులకు పంపాడని, శంభూకుడు శూద్రుడు కాబట్టే తపస్సు చేయడం నేరంగా భావించి శిరేచ్ఛదనం చేశారని, స్పష్టంగా ఉన్న రామాయణ కాలంలో కులాలు ఎక్కడున్నాయంటూ బ్రాహ్మణ నేతలు బుకాయించారని దుయ్యబట్టారు. రిజర్వేషన్లు, ఎస్సీ/ఎస్టీ రక్షణ చట్టాన్ని రద్దు చేయాలని చెబుతూనే బ్రాహ్మణులకు రిజర్వేషన్లు, రక్షణ చట్టం కావాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 1956లో దళిత సిక్కులు, 1990లో దళిత బౌద్ధులు ఎస్సీ హోదా సాధించుకున్నట్లుగా దళిత క్రైస్తవులు కూడా ఎస్సీ హోదా సాధించుకోవడానికి దేశవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భారత సర్వోన్నత న్యాయస్థానం క్రైస్తవులుగా మారినటువంటి దళితులకి ఎస్సీ/ఎస్టీ పిఓఏ యాక్ట్ వర్తించదని, అదేవిధంగా వీళ్లకు రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుకి వెనుక ఒక నేపథ్యాన్ని సుప్రీంకోర్టు ఉదాహరించింది. అది 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా అందులో పేర్కొనబడిన 3వ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి అంశం మేరకు మతం మారిన దళితులకి, అంటే క్రైస్తవంలోకి కానీ ఇస్లాంలోకి కానీ మారినటువంటి
దళితులకి అంటే ఎస్సీలకి ఎస్సీ హోదా వర్తించదు అని స్పష్టం చేయడం జరిగింది. ప్రపంచంలో భారతదేశం వెనుకబడిపోవడానికి కారణం కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ వల్లే హిందూ మతము విస్తరించలేకపోతా ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలు, క్రైస్తవం కానీ లేదా ఇస్లాం కానీ, ఇవన్నీ కూడా హిందూ మత భావన కంటే తర్వాత వచ్చినా కూడా ప్రపంచమంతా అవి విస్తరించాయి ఈరోజు. కానీ హిందూ మతం ఇతర దేశాల్లోకి ఎందుకు విస్తరించలేకపోతా ఉందంటే దానికి అడ్డంకిగా లోపంగా ఉన్నది కుల వ్యవస్థ. ఆ కుల వ్యవస్థను రద్దు చేస్తేనే హిందూ మతానికి పురోగతి ఉంటుంది అని మందకృష్ణమాది గారు చెప్పారు. ఈ విధంగా కుల వ్యవస్థను రద్దు చేసుకోకపోతే రాబోయే 100 ఏళ్లలో ఇప్పుడున్న భారతదేశం కూడా ముక్కలైపోయి మరింత చిన్నదైపోతుంది, ఈ దేశం కూడా మనకు ఉండదు అని ఆయన ఒక ఆందోళన వ్యక్తం చేశారు. సో ఇందులో తప్పేముంది? ఏ మతాన్నైనా తప్పులుంటే, లోపాలుంటే సంస్కరించుకుంటేనే ఆ మతం మనుగడ సాధిస్తుంది. అది స్వామి వివేకానందుడు చెప్పాడు, మహాత్మా గాంధీ చెప్పాడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకా చాలా స్పష్టంగా చట్టం అనేది మనం చేసినా కూడా కుల నిర్మూలన కోసం ఆ చట్టంతో పాటు సంఘ సంస్కరణ అనేది కొనసాగితేనే ఆ కుల వ్యవస్థ నాశనం అవుతుంది, అప్పుడే ఈ దేశానికి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి అంబేద్కర్ కూడా చెప్పారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. మన మదనపల్లి ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీస్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఫిబ్రవరిలో లాంచ్ చేసిన వెడ్డింగ్ వెల్కమ్ బ్యాక్. హెల్పింగ్ మైండ్స్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని సినీ యాక్టర్ సప్తగిరి కొనియాడారు. హెల్పింగ్ మైండ్స్ 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలను సంస్థ సభ్యులకు తెలియజేశారు. సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ సంస్థ స్థాపించి 13 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో వార్షికోత్సవ వేడుకలకు సినీ నటులు సప్తగిరి హాజరవుతున్నారని తెలియజేశారు. 13 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో మదనపల్లి కేంద్రంగా 28 ప్రాంతాలు నిస్వార్థంగా తమ సంస్థ సేవలందిస్తోందని తెలియజేశారు. ఉత్తమ సంస్థ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఏప్రిల్ మాసంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన వివరించారు. హాయ్, నేను మీ సప్తగిరి. హెల్పింగ్ మైండ్స్ సొసైటీ 13 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. 13 సంవత్సరాలు ఇలాంటి సొసైటీ రన్ చేయడం, పేదలకన్నిటికీ వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళ శక్తి మేరకు ప్రజలకు అందించడం అనేది నిజంగా ఇది చాలా గొప్ప విషయం. సో అందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని 13 సంవత్సరాల యానివర్సరీని నన్ను ఇన్వైట్ చేశారు. 100% వస్తానని చెప్పాను. సో త్వరలో మనం మదనపల్లిలో కలుస్తున్నాం. ఈ సొసైటీని మరింత డెవలప్ చేద్దాం, 10 మందికి ఉపయోగపడేలా చేద్దాం. వెరీ సూన్ ఫస్ట్ వీక్లో డేట్ చెప్తాను. 100% వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనం పూర్తి చేసి చిత్తూరు జిల్లాకే తలమానికంగా, అలాగే రాష్ట్రంలోనే ఈ హెల్పింగ్ మైండ్ సొసైటీ అనేది గొప్ప సంస్థగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సభ్యులు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని స్వాస్థ్య హాస్పిటల్స్ వారు ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వాకథాన్ నిర్వహించడం జరిగింది. ఈ వాకథాన్లో ఇంజనీరింగ్ కళాశాలలు, ఎంఐటీఎస్, ఆదిత్య కాలేజ్, సత్సంగ్ ఫౌండేషన్ అన్ని విభాగాలు పాల్గొని ప్లకార్డ్స్ ద్వారా పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఐటీఎస్ బాలాజీ, ఆదిత్య ప్రిన్సిపల్ రాయుడు, సత్సంగ్ ఫౌండేషన్ అడ్మిన్ రాధా, స్కిల్ డెవలప్మెంట్ కృష్ణ, స్వాస్థ్య హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ ఆదర్శ్ మరియు మార్కెటింగ్ ఫీల్డ్ ఆఫీసర్ పవన్ తదితరులు పాల్గొన్నారు.
లాయర్ ఎల్లయ్య హత్యపై డీఎస్పీ కృష్ణమోహన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. హత్య చేయబడ్డ ఎల్లయ్యకు అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు వగైరాలకు ఇటీవల ఓ ట్రాన్స్ఫార్మర్ మార్పు విషయంలో చిన్నపాటి గొడవ జరిగిందన్నారు. తద్వారా కక్ష పెంచుకున్న శ్రీనివాసులు వగైరాలు ఈ పన్నాగానికి కుట్ర పన్నారని తెలిపారు. శ్రీనివాసులు ఇతర ముద్దాయిలు గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని చెప్పారు. తొందరలో ముద్దాయిలు అందరినీ పట్టుకుంటామన్నారు. హత్యలో సుమారు 6 మంది పాల్గొన్నారని వివరించారు. ఓకేనా? నిన్నటి దినం అనగా 5/4/2026 తేదీ రాత్రి అరౌండ్ 11 PM ఆ టైంలో పాత వడ్డపల్లి తీతోగుంటగారిపల్లి పంచాయతీ కేవిపల్లి మండలంలో ఈయన పూజారి ఎల్లయ్య అని చెప్పి ఇతను ప్రాక్టీసింగ్ అడ్వకేటు. ఇతను వాళ్ళ ఇంట్లో ఉండగా అదే గ్రామస్తులు శ్రీనివాసులు ఇంకా కొంతమంది ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ విషయంగా అతనితో గొడవ పడడం జరిగింది. ఈ యొక్క ఎల్లయ్య ఇంటి దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ని అతను తీసివేయాలని చెప్పి కోరడం, దాని విషయంలో ఈ యొక్క ముద్దాయిలు వద్దని చెప్పడం, ఈ క్రమంలో కొద్దిగా వాగ్వాదం జరిగి అది చివరికి ఘర్షణకి దారి తీసింది. తర్వాత ఈ శ్రీనివాసులు ఇంకా కొంతమంది కలిసి ఈ ఎల్లయ్యని అడ్డం వచ్చిన ఎల్లయ్య తల్లి రెడ్డమ్మని, తండ్రి వెంకటరమణని వీళ్ళని కూడా దాడి చేయడం జరిగింది. కట్టెలతో కొట్టడం, రాళ్ళతో దాడి చేస్తే దీంట్లో ఈయన పూజారి ఎల్లయ్యకి తీవ్ర గాయాలు కావడం, వాళ్ళ తండ్రికి తల్లి కూడా గాయాలైతే ఇమ్మీడియట్గా మన పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక్కడ డాక్టర్ గారు పరీక్ష చేసి అతను ఎల్లయ్య బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సబ్సిక్వెంట్గా వాళ్ళకి మెరుగైన చికిత్స నిమిత్తం తల్లి తండ్రికి మన తిరుపతికి రెఫర్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ కండిషన్ స్టేబుల్గా ఉంది. తండ్రి వెంకటరమణ యొక్క ఫిర్యాదు మీద కేవిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మర్డర్ కేసు అండ్ అటెంప్ట్ మర్డర్ ఇవన్నీ కట్టడం జరిగింది. దీని మీద మనము దర్యాప్తు వేగవంతం చేస్తున్నాము. తర్వాత ఈ ముద్దాయిల మీద కోసం కూడా టీమ్స్ ఫామ్ చేసి మన టీమ్స్ ఫామ్ చేసి పంపడం జరిగింది. వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఫిర్యాదు మేరకు వాళ్ళు 6 మంది మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళలో కొంతమంది మీద ఇంతకుముందు రాబరీ కేసు కూడా ఉంది కేవిపల్లిలోనే. ఇదంతా మొత్తం కూడా దర్యాప్తులో మేము వీళ్ళ యొక్క నేర చరిత్ర అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లాలో నీటి భద్రతా సాధనలో జలధార కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా అమలు చేసిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కృషిని కొనియాడిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్. నేడు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్లో గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థల్లో ఉపరితల మరియు భూగర్భ జల వనరుల స్థిరత్వం అంశంపై నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్ పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. మదనపల్లి మున్సిపాలిటీ గదులు, వారపు మరియు దినసరి సంతకు సంబంధించి వేలంపాట నిర్వహించడం జరిగిందన్న మున్సిపల్ కమిషనర్ ప్రమీల. నేడు మదనపల్లి మున్సిపాలిటీలోని కమిషనర్ ఛాంబర్ నందు వేలంపాట నిర్వహించిన కమిషనర్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.